హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకుందామంటే డిస్ప్లే ప్రాపర్టీ. ఓకే, ఈ సిఎస్ఎస్ లో ఉన్న డిస్ప్లే ప్రాపర్టీ అంటే ఏంటి, సో దానికి ఎటువంటి వాల్యూస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా? అంటే ఇప్పుడు డిస్ప్లే ప్రాపర్టీకి వచ్చేసరికి వాల్యూస్ ఏముంటాయంటే బ్లాక్ ఆర్ ఇన్లైన్ అన్నమాట. అంటే మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ తెలుసు కదా. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? పారాగ్రాఫ్స్ అని, లేదా లిస్ట్ ఐటమ్స్ అని, హెడ్డింగ్స్ అని, డివ్ ఎలిమెంట్స్ అని, ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కదా. అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? స్పాన్ ఎలిమెంట్స్, యాంకర్ ఎలిమెంట్స్, ఇంకా ఇమేజ్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఏంటి? ఇన్లైన్ ఎలిమెంట్స్ కదా. సో అంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అందులో ప్రతి ఎలిమెంట్ కూడా డిఫాల్ట్ డిస్ప్లే వాల్యూ అనేది ఉంటుంది. అది ఐదర్ బ్లాక్ ఆర్ ఇన్లైన్, ఏదో ఒక డిస్ప్లే ప్రాపర్టీ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి ఎలిమెంట్ కి కూడా డిఫాల్ట్ గా డిస్ప్లే వాల్యూ బ్లాక్ అయినా ఉంటుంది, లేదంటే ఇన్లైన్ అయినా ఉంటుంది అనమాట. సో ఓకే, దాన్ని మనం మ్యానిపులేషన్ చేయొచ్చు అనమాట. డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి మనకు కావాల్సిన దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే స్పాన్ ఎలిమెంట్ ఉందనుకోండి, అది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ కదా. సో ఆ ఇన్లైన్ ఎలిమెంట్ నేను డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ చేస్తాను అనమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ చేసి దాన్ని నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను డిస్ప్లే అనేది చేసుకుంటాను. ఓకే, ఇవన్నీ కూడా డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఎలా చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ డిస్ప్లే ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ సిఎస్ఎస్ లో మనం ఏదైనా లేఅవుట్స్ కానీ కంట్రోల్ చేయడానికి ఈ డిస్ప్లే ప్రాపర్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రతి దానికి డిఫాల్ట్ డిస్ప్లే వాల్యూ ఉంటుంది కదా. సో దాన్ని మనం ఏం చేద్దామంటే డిస్ప్లే ప్రాపర్టీ యూస్ చేసి చేంజ్ చేద్దాం. అది ఎలా చేంజ్ చేద్దామో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పాన్ ఎలిమెంట్ అనేది ఉంది. ఓకే, స్పాన్ ఎలిమెంట్ అనేది ఏంటి? అదొక ఇన్లైన్ ఎలిమెంట్ కదా. సో దాన్ని నేను ఏం చేస్తానంటే దాన్ని బ్లాక్ లో ఎలిమెంట్ గా నేను దాన్ని డిస్ప్లే చేస్తాను. ఓకే, దానికి మనం చేయాల్సింది స్పాన్. ఓకే, ఓకే, నేను స్పాన్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, దీనికి ఏం చేస్తున్నానంటే లోవర్ 30 ఒక పేరు, లైక్ ఒక 20 సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఈ మధ్యలోనే ఇంకొక స్పాన్ అనేది పెడతాను నేను. ఓకే, ఓకే, ఈ మధ్యలోనే నేను ఒక స్పాన్ అనేది పెడతాను. ఓకే, దానికి క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి కదా మనం. దానికి వచ్చేసి నేను క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ ఇస్తాను. ఓకే, సారీ. ఓకే, సో ట్యాగ్ ఆల్రెడీ వచ్చేసింది. ఓకే, సేవ్ చేసాను నేను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సేమ్ ఏం చేద్దామంటే ఇదే కోడ్ ఏదైతే ఉందో దీన్నే కాపీ పేస్ట్ చేస్తాం. సేవ్ చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను, సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసారా? ఈ స్పాన్ ఎలిమెంట్ అనేది ఏంటి? ఇన్లైన్ ఎలిమెంట్. ఓకే, ఈ మొక్క ఏదైతే ఉందో, ఓకే, ఇది కదా స్టార్టింగ్ లెటర్ లో ఉన్నది. సో దానికి విడ్త్ సరిపోయినా సరే దాని పక్కన ఇంకా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి చూసారా. ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా ఆ ఆ పక్కన ఉన్న రిమైనింగ్ విడ్త్ ఏదైతే ఉందో రిమైనింగ్ విడ్త్ ని తీసుకుంటాయి అనమాట. ఓకే, ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కదా. సో నేను దీన్ని ఏం చేస్తానంటే బ్లాక్ ఎలిమెంట్ కింద మార్చుతాను. సో దాన్ని ఎలా మార్చుతామో ఒకసారి చూద్దాం. ఓకే, index.css ఓపెన్ చేశాను. నేను అది స్పాన్ కదా, స్పాన్ అనే ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూస్ చేసి ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేశాను. డిస్ప్లే నేను దానికి మనం డిస్ప్లే చేంజ్ చేయాలి కదా, అది బ్లాక్ ఆర్ ఇన్లైన్ ఏదైనా సరే. సో దానికోసం నేను డిస్ప్లే అనే ప్రాపర్టీ యూస్ చేసి ఏం చేస్తానంటే ఇప్పుడు అది ఈ స్పాన్ అనేది ఏంటి? ఇన్లైన్ కదా. సో అది డిఫాల్ట్ గా దాని యొక్క డిస్ప్లే వాల్యూ ఏంటి? ఇన్లైన్. సో నాకు ఏం అవ్వాలి ఇప్పుడు? అది నాకు అది బ్లాక్ లెవెల్ అనేది అయిపోవాలి. బ్లాక్ లెవెల్ అయిపోతే అప్పుడు మనకి ఏ విధంగా డిస్ప్లే అవుద్ది? ఆ! ఇప్పుడు ఒకసారి ఓకే, ఇక్కడ నేను ఎండ్ ట్యాగ్ అనేది మనం రాయలేదు. ఓకే, దీన్ని ఒకసారి ఎండ్ ట్యాగ్ రాసేద్దాం ఇక్కడ. సేవ్ చేశాను, కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఓకే, సేవ్ చేశాను, రిఫ్రెష్. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకి ఇది ఇన్లైన్ కాబట్టి ఏం చేద్దాం దీన్ని మనం దాన్ని బ్లాక్ లెవెల్ కింద మార్చుతాం. సో దాన్ని బ్లాక్ లెవెల్ కింద మార్చడానికి డిస్ప్లే ప్రాపర్టీకి బ్లాక్ అనే వాల్యూ ఇచ్చాను, సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చేంజెస్ ఏం జరిగిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? అసలు స్పాన్ అనేది వచ్చేసరికి ఇన్లైన్ ఎలిమెంట్. సో దానికి ఎంత విడ్త్ సరిపోయిందో దాని తర్వాత రిమైనింగ్ విడ్త్ అనేది ఇంకొక ఎలిమెంట్ ని తీసుకుంటది అనమాట. సో ఇందాక అలాగే కదా తీసుకున్నాయి. ఇది ఒకసారి తీసేసి మీకు చూపిస్తాను. సేవ్ చేశాను.
చూసారా దాని విడ్త్ ఎంతో ఉంది. కానీ రిమైనింగ్ అన్నీ తీసుకుంది కదా! సో, అది ఇన్‌లైన్ ఎలిమెంట్ అనేది పక్క పక్కన వచ్చేస్తాయన్నమాట. బట్ మనం ఎప్పుడైతే దానికి డిస్‌ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఇచ్చామో, అప్పుడు ఇది ఎలా యాక్ట్ చేస్తది? డిస్‌ప్లే ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కింద యాక్ట్ చేస్తదన్నమాట. అంటే మనకి పారాగ్రాఫ్, హెడ్డింగ్స్ చూసారా? చిన్న కంటెంట్ ఉందనుకోండి, అప్పుడు అది ఏం జరిగింది ఇప్పుడు ఓకే. చూసారా ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌గా ఉంది. పారాగ్రాఫ్‌కి హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉండేవి? అది చిన్న కంటెంట్ ఉన్నా సరే, అది ఫుల్ విడ్త్‌ని ఆక్యుపై చేసి రిమైనింగ్ అన్నీ దాని తర్వాత కొత్త లైన్ నుండి స్టార్ట్ అయ్యేవి కదా! సో, అదొచ్చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే అది. బట్ ఇదొచ్చేసి ఇన్‌లైన్ ఎలిమెంటే. కానీ నేను ఈ ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని ఏం చేశాను? డిస్‌ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి దాన్ని బ్లాక్‌లోకి మార్చేసాను. సో, ఇప్పుడు ఏమైంది ఇది? ఎంత చిన్న కంటెంట్ ఉన్నా సరే రిమైనింగ్ ఇది చూసారా? ఇది అసలు కామనే ఉంది ఈ లైన్‌లో. అదొచ్చేసి కామనే ఉంది. కానీ దాని తర్వాత లైన్ వచ్చేసరికి నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అలా? ఎందుకంటే ఇప్పుడు ఆ కామా అనేది వచ్చేసి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. నేను యూజ్ చేసిన స్పాన్ అన్నా సరే నేను ఇక్కడ డిస్‌ప్లే ప్రాపర్టీకి బ్లాక్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు అది ఆటోమేటిక్‌గా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయిపోయిందన్నమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవ్వడం వల్ల దాని యొక్క ఫుల్ విడ్త్‌ని అది ఆక్యుపై చేసేసింది. ఓకే. ఇదొచ్చేసరికి ఇన్‌లైన్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఒక లిస్ట్ అనేది తీసుకుందాం. ఎగ్జాంపుల్‌కి ఒక లిస్ట్. నేను ఒక లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. సో, అందులో నేను ఏం చేస్తానంటే సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేస్తున్నాను. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం సేవ్ చేశాను. పేస్ట్ చేశాను. ఓకే. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఏమైంది ఏంటో చూద్దాం. ఓకే. ఇదేంటి? ఈ లిస్ట్ ఐటెమ్ ఉంది కదా! ఆ లిస్ట్ ఐటెమ్ అనేది ఏంటి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో, అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి అవన్నీ కూడా ఒకదాని కింద ఒకటనేది వచ్చేసింది. దాని యొక్క ఫుల్ విడ్త్‌ని ఆక్యుపై చేసి ఒకదాని కింద ఒకటొచ్చింది. కానీ ఇప్పుడు నాకేం కావాలి? ఈ హెచ్‌టీఎంఎల్ అన్నీ కూడా నాకు పక్క పక్కన కావాలి. సో, నాకు పక్క పక్కన కావాలంటే ఏంటి? అది ఇన్‌లైన్ ఎలిమెంటే కదా! పక్క పక్కన వచ్చేది. సో, నేను దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తానంటే బ్లాక్ లెవెల్ నుంచి అది డిఫాల్ట్‌గా బ్లాక్ లెవెల్ దాని డిస్‌ప్లే వాల్యూ. బట్ నేనేం చేస్తానంటే దాన్ని ఇన్‌లైన్ ఎలిమెంట్ కింద మార్చేస్తాను. సో, అలా మార్చాలంటే మనం ఏం చేయాలి? దేన్ని మార్చాలి మనం? లిస్ట్ ఐటెమ్‌ని కదా మార్చాలి. సో, నేను లిస్ట్ ఐటెమ్ తీసుకున్నాను. సో, దానికొచ్చేసి నేను డిస్‌ప్లే వాల్యూ ఇన్‌లైన్ అనేది ఇస్తాను. ఓకే. ఒకసారి సేవ్ చేశాను. ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఒకసారి చేయించాను. చూసారా? అది పక్కపక్కన వచ్చేసింది చూసారా? అది ఈచ్ లిస్ట్ ఐటెమ్ వచ్చేసరికి దాని విడ్త్ ఎంత తీసుకున్నది. ఎందుకంటే ఇది ఇన్‌లైన్ ఎలిమెంట్ కింద మనం ఇక్కడ చేంజ్ చేసేసాం. దాని డిఫాల్ట్ వాల్యూ బ్లాక్ ఉందనుకోండి. మనం ఏం చేసాం డిస్‌ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి మనం పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసాం. ఇది ఇన్‌లైన్‌లా డిస్‌ప్లే అవ్వు అని మనం చెప్తున్నాం. సో, మనం చెప్పడం వల్ల ఏం జరిగింది? దాని విడ్త్ ఇంతే కావాలి. అది అంతా తీసుకుంది. సో, రిమైనింగ్ అన్నీ కూడా దాని పక్కన అయితే వచ్చేసాయి. ఓకే. ఇదన్నమాట. సో, డిఫాల్ట్‌గా దానికంటూ కొన్ని డిస్‌ప్లే వాల్యూస్ ఉంటాయి. అది బ్లాక్ అయినా అవుద్ది, లేదా ఇన్‌లైన్ అయినా అవుద్ది. సో, రెండాటిలో ఏదో ఒకటి అవుద్ది. సో, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం దాన్ని ఏ విధంగా డిస్‌ప్లే చేయాలని మనం అనుకుంటున్నామో, ఆ విధంగా డిస్‌ప్లే చేయడానికి మనం డిస్‌ప్లే అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని, మనం దానికి కావాల్సిన వాల్యూ అనేది ఇస్తాం. సో, అది మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డిస్‌ప్లే అవుద్ది. ఓకే. ఇదొచ్చేసరికి ఇదొచ్చేసరికి డిస్‌ప్లే ప్రాపర్టీకి సంబంధించింది. ఇంకొకటొచ్చేసరికి డిస్‌ప్లే నన్. ఓకే. డిస్‌ప్లే నన్ అని ఉంటదనమాట. ఒకసారి అదేంటో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. నేనొచ్చేసరికి స్పాన్ ఉంది కదా! సో, నేను దీన్నేం చేస్తానంటే, నేను ఇంకొక డమ్మీ డేటా అనేది తీసుకుంటాను. ఓకే. నేను ఒక పారాగ్రాఫ్ అనే ఒక డమ్మీ డేటా తీసుకొని, మీకు ఒకసారి ఏం జరుగుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేద్దాం. లోరెమ్ 20 ఓకే. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. డమ్మీ డేటా వచ్చింది కదా! ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఆ పారాగ్రాఫ్ అనేది నాకు మీకు ఇంకా ఎగ్జాంపుల్‌గా కావాలంటే నేను ఇంకొక పారాగ్రాఫ్ తీసుకొని దానికి కూడా లోరెన్ ఒక 30 ఇస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. మనకిక్కడ ఏం జరిగింది? మనం ఇది తెలుసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసరికి 2 డమ్మీ పారాగ్రాఫ్‌లు తీసుకున్నాను నేను. ఓకే. డిస్‌ప్లే నన్‌కి, విజిబిలిటీ హిడెన్‌కి అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? డిస్‌ప్లే ప్రాపర్టీకి వాల్యూ నన్ ఇస్తే ఏం జరుగుతుంది? అలాగే దాని యొక్క విజిబిలిటీ అది కనిపించాలా? వద్దా? అని మనం వాల్యూ ఇస్తే ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నేను ఇదొచ్చేసి హెచ్1 చేస్తున్నాను దీన్ని. అంటే ఎందుకంటే మరి నేను పారాగ్రాఫ్‌కి స్టైల్స్ ఇస్తాను కదా! అప్పుడు అది 2 పారాగ్రాఫ్‌లకి అప్లై అయిపోద్దనమాట. సో, దానికోసం నేను దీన్ని హెడ్డింగ్ చేశాను. దీన్ని పారాగ్రాఫ్ చేశాను. నాకు ఇప్పుడొచ్చి నా నా రిక్వైర్మెంట్ ఏంటంటే పారాగ్రాఫ్ అనేది ఉంది కదా! పారాగ్రాఫ్ అనేది నాకు ఈ వెబ్ పేజ్‌లో కనిపించకూడదు. సో, కనిపించకూడదంటే నేను ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసి దానికి డిస్‌ప్లే వచ్చేసి నన్ ఇస్తాను వాల్యూ. ఓకే. దీని అర్థం ఏంటంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా! సో, హెచ్‌టీఎంఎల్‌లో ఏమైతే పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్‌ప్లే నన్ అంటే అది మనకు డిస్‌ప్లేలో కనిపించదనమాట. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఈ పారాగ్రాఫ్ అనేది కనిపిస్తుందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూసారా? ఆ పారాగ్రాఫ్ అనేది లేదు కదా! ఈ లిస్ట్ ఐటెమ్స్ ఒకసారి నేను మీకు మళ్ళీ క్లియర్‌గా చూపిస్తాను. కట్ చేసిన, సేవ్ చేశాను.
ఓకే. లిస్ట్ ఐటమ్స్ కింద ఒక పారాగ్రాఫ్ ఉంది కదా! దాని కింద హెడ్డింగ్ అనేది ఉంది. ఓకే. ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆ పారాగ్రాఫ్ అనేది కనిపిస్తుందో లేదో చూద్దాం. చూసారా? ఆ పారాగ్రాఫ్ అనేది లేదు. అసలు అక్కడ ఎటువంటి విడ్త్‌ని అది తీసుకోవట్లేదు. ఓకే. మీకు అర్థమైందా? అక్కడ అది ఎటువంటి దాని కంటెంట్ యొక్క విడ్త్‌ని అది తీసుకోవట్లేదు. ఆ పారాగ్రాఫ్ అనేది మొత్తానికి అక్కడ లేనే లేదు. మనం ఎప్పుడైతే అక్కడ బ్లాక్ అని ఇస్తామో సేవ్ చేశాను. ఓకే సార్, మనం ఎప్పుడైతే ఆ డిస్ప్లేకి బ్లాక్ అని వాల్యూ ఇస్తామో అప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి డిస్ప్లే నన్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి విజిబిలిటీ హిడెన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్ గా డిస్ప్లే నన్కి విజిబిలిటీ హిడెన్ కి డిఫరెన్స్ ఏంటో. డిస్ప్లే నన్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది, ఈ టోటల్ పారాగ్రాఫ్ ఉంది కదా అది మొత్తానికి వెబ్ పేజ్ నుండి కనిపించకుండా పోతుంది, ప్లస్ ఎటువంటి స్పేస్ ని ఆక్యుపై చేయదు. ఓకే, అది వచ్చేసరికి డిస్ప్లే నన్. నెక్స్ట్ వచ్చేసరికి విజిబిలిటీ హిడెన్. ఓకే, విజిబిలిటీ హిడెన్. ఓకే, సేవ్ చేసాను. ఈ విజిబిలిటీ అనే ప్రాపర్టీకి నేను హిడెన్ అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసామనుకో, ఈ కంటెంట్ ఉంది కదా అది హిడెన్ అవుద్ది, అది కనిపించదు మనకి. ఓకే, ఇది కనిపించదు. ప్రీవియస్ గా డిస్ప్లే దానికి ఎలా కనిపించలేదో ఇప్పుడు కూడా అది కనిపించదు. కానీ ఈ ఈ హెడ్డింగ్, ఈ లిస్ట్ ఐటమ్స్, ఈ హెడ్డింగ్ కి మధ్యలో ఈ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. సో దాని స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది, బట్ మనకు కనిపించదు అంతే. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూసారా, ఇది ఎటువంటి చేంజెస్ లేదు కదా. ఆల్రెడీ ఇక్కడ ఒక ఈ మధ్య ఒకసారి సారీ. ఓకే, ఈ హెడ్డింగ్ ఏదైతే ఈ లిస్ట్ ఐటమ్స్ ఏమైతున్నాయో అవి అలాగ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ లోరం ఈ హెడ్డింగ్ ఏదైతే అది ఉంది, మధ్యలో ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ వచ్చేసరికి ఆ పారాగ్రాఫ్ కి సంబంధించింది అనమాట. మనం జస్ట్ దాన్ని హిడెన్ పెట్టాం అంతే. సో దానివల్ల అది కనిపించట్లేదు, కానీ ఆ స్పేస్ ఏదైతే ఉందో అది ఆక్యుపై చేసింది. అదే మనం డిస్ప్లే నన్ అని పెట్టామనుకోండి, అక్కడ ఆ డిస్ప్లే నన్ అని పెడితే ఏమవుతుంది, అక్కడ కనిపించదు. అసలు అక్కడ ఎటువంటి ఎలిమెంట్ ఉండదు, అసలు అది ఎటువంటి స్పేస్ ని ఆక్యుపై చెయ్యదు. ఇది చూసారా, హిడెన్, అది కనిపించట్లేదు, కానీ ఆ స్పేస్ అయితే మనం ఆక్యుపై చేసింది. ఓకే, మీకు అర్థమైందా? ఇది వచ్చేసరికి కంప్లీట్ గా, ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి డిస్ప్లేకి విజిబిలిటీ హిడెన్ కి డిఫరెన్స్ ఏంటో. డిస్ప్లేకి ప్రాపర్టీకి నన్ అనే వాల్యూ ఇస్తే అసలు ఆ వాల్యూ అనేది కనిపించదు అండ్ ఎటువంటి స్పేస్ ని ఆక్యుపై చెయ్యదు. అదే మనం విజిబిలిటీ హిడెన్ అని ఇస్తే ఆ కంటెంట్ కనిపించదు, కానీ ఆ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి క్లియర్ గా మీకు అబ్జర్వ్ చేయండి. దీన్ని క్లియర్ గా నేను డిస్ప్లే నన్ అని ఇస్తాను, డిస్ప్లే బ్లాక్ అని ఇస్తున్నాను ఫస్ట్. సో అది మనకు కనిపించడం కోసం. ఓకే, ఇక్కడ వచ్చింది చూసారా, దీనికి మధ్యలో కంటెంట్ అనేది ఉంది. ఓకే, నేను దీన్ని నన్ చేస్తున్నాను. నన్ చేశాను, సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఈ హెడ్డింగ్ అనేది కొంచెం ఈ హెడ్డింగ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట పైకి. చూసారా, ఆ కంటెంట్ అనేది పోయింది, అసలు ఎటువంటి స్పేస్ ని ఆక్యుపై చేయలేదు. అదేంటి, డిస్ప్లే నన్. ఓకే, అదే విధంగా మనం ఏం చేద్దామంటే, ఓకే, మనకు ప్రీవియస్గా ఎలా ఉందో అలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే విజిబిలిటీ హిడెన్. విజిబిలిటీ హిడెన్ అంటే అది మనకి కనిపించదు అంతే, కానీ స్పేస్ అయితే ఉంది చూడ హెడ్డింగ్ అనేది దాని కిందకి వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలో ఆ పారాగ్రాఫ్ అనేది ఉంది, బట్ అది మనకు కనిపించట్లేదు, అంతే తేడా. సో విజిబిలిటీకి డిస్ప్లే నన్నకి ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఓకే, డిస్ప్లే ప్రాపర్టీ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా. మనం ఎన్లైన్ ఎలిమెంట్స్ కి బ్లాక్ అని పెట్టుకుంటాం, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి ఎన్లైన్ అని పెట్టుకుంటాం. మన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మనం అది ఏ విధంగా డిస్ప్లే అవ్వాలో మనం చేస్తాం అనమాట. అండ్ అలాగే డిస్ప్లే నన్నుకి విజిబిలిటీ హిడెన్ కి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.